రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. 5 రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో మెదక్ జిల్లాలో ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయం వద్ద మంజీరా వరద ఉగ్రరూపం దాల్చి గర్భగుడిలోకి ప్రవేశించింది. అమ్మవారి ఆలయాన్ని చుట్టుముట్టిన మంజీరా ఏడుపాయల గర్భగుడి మూసివేయడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి అమ్మవారు పూజలు అందుకుంటుంది. మంజీరా బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేయడంతో ఏ క్షణానైనా భారీ వరద వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అమ్మవారి ఆలయం చుట్టూ మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. మంజీరా ఏడుపాయలుగా చీలిపోయి ఆలయం ఎదుట పరవళ్లు తొక్కుతోంది. ఇక వరద ఉధృతి తగ్గిన తరువాత యథావిధిగా భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ఇక మంజీరాకు నక్కవాగు వరద చేరడంతో వనదుర్గ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు నుంచి 13,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. వరదల కారణంగా మంజీరాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు అధికారులు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వనదుర్గ ప్రాజెక్టు వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వర్షాలు తగ్గేంత వరకు ఎవరు ఆలయం వద్దకు రావద్దని పోలీసులు సూచించారు. ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో మెదక్ జిల్లాలో ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయం వద్ద మంజీరా వరద ఉగ్రరూపం దాల్చి గర్భగుడిలోకి ప్రవేశించింది. అమ్మవారి ఆలయాన్ని చుట్టుముట్టిన మంజీరా ఏడుపాయలు గర్భగుడి మూసివేయడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి అమ్మవారు పూజలు అందుకుంటుంది. మంజీరా బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేయడంతో ఏ క్షణానైనా భారీ వరద వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అమ్మవారి ఆలయం చుట్టూ మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. మంజీరా ఏడుపాయలుగా చీలిపోయి ఆలయం ఎదుట పరవళ్లు తొక్కుతోంది. ఇక వరద ఉధృతి తగ్గిన తరువాత యథావిధిగా భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ఇక మంజీరాకు నక్కవాగు వరద చేరడంతో వనదుర్గ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి 13,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. వరద కారణంగా మంజీరాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు అధికారులు. ఇక అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వనదుర్గ ప్రాజెక్టు వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వర్షాలు తగ్గేంత వరకు ఎవరూ ఆలయం వద్దకు రావద్దని పోలీసులు సూచించారు.